యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో 2006లో అప్పటి ఎమ్మెల్యే కుడుదుల నగేష్ ఆధ్వర్యంలో నిర్మించిన వెనుకబడిన తరగతుల సంక్షేమ బాలుర వసతి గృహ భవనం కాలక్రమంలో నిర్లక్ష్యానికి గురై పూర్తిగా పాడైపోతోంది. వాడుకలోకి రాకపోవడంతో ఇప్పుడు ఈ భవనం బూత్ బంగ్లాగా మారిపోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో 2006లో అప్పటి ఎమ్మెల్యే కుడుదుల నగేష్ ఆధ్వర్యంలో నిర్మించిన వెనుకబడిన తరగతుల సంక్షేమ బాలుర వసతి గృహ భవనం కాలక్రమంలో నిర్లక్ష్యానికి గురై పూర్తిగా పాడైపోతోంది. వాడుకలోకి రాకపోవడంతో ఇప్పుడు ఈ భవనం బూత్ బంగ్లాగా మారిపోయిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని, భవనం చుట్టూ కంప చెట్లు పెరిగి లోపలికి వెళ్లే పరిస్థితి లేకుండా పోయిందని, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిందని వాదనలు ఆందోళనలు కలిగిస్తున్నాయి. ఒకవైపు ప్రభుత్వం ఐటీఐ కళాశాల, మరోవైపు డిగ్రీ కళాశాల, ఎస్టీ బాలుర వసతి గృహం, మినీ స్టేడియం, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఉండగా మధ్యలో ఈ భవనం పాడై ఉండడం ప్రాంత ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను రేపుతోంది. ఏది ఏమైనా ఎమ్మెల్యే చొరవ చూపి ఈ భవనాన్ని మరమ్మతు చేసి అద్దెలో ఉంటున్న కొన్ని ప్రభుత్వ కళాశాలకు ఉపయోగిస్తారని ప్రజలు కోరుతున్నారు. నా పేరు పుట్ట మల్లేష్ గౌడ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఆలేరు. 2006లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వము కుందూరు జానారెడ్డి గారు మంత్రిగా ఉన్న సమయంలో వెనుకబడి తరగతుల హాస్టల్ ప్రారంభోత్సవం చేసుకొని చాలా సంవత్సరాలుగా పేద పిల్లలు ఎంతోమంది ఈ హాస్టల్లో ఉంటూ చదువుకొని ప్రయోజకులై రకరకాల ఉద్యోగాలలో రకరకాల ఎదిగి ఈ ప్రాంతానికి పేరు తెచ్చినటువంటి ఈ భవనం ఇప్పుడు అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిపోయింది. ఎందుకంటే పక్కనే డిగ్రీ కాలేజు, ఒక పక్కన ఐటీఐ కాలేజు, ముందు క్యాంప్ ఆఫీసు, వెనుక ఇండోర్ స్టేడియము, ఇవన్నీ ఉండి కూడా ఇక్కడ అసాంఘిక శక్తులకు అడ్డాగా, ఎందుకంటే చుట్టూ కంప చెట్లు పెరిగిపోయినాయి. రోడ్డు నుండి కూతవేటు దూరంలో హైవేకు మంతపూరి ఆలేరుకు వెళ్ళేటువంటి రోడ్లో ఉండి కూడా ఈ చెట్లు పెరిగిపోవడం వల్ల ఆ భవనమే కనిపించకుండా పోయింది. ఈ భవనాన్ని ప్రభుత్వ కార్యాలయాలను ఈ అద్దె భవనంలో నిర్వహిస్తూ ఉన్నారు. ఏదేని ప్రభుత్వ కార్యాలయానికైనా దాన్ని ఉపయోగించుకొని వాడుకలోకి తీసుకురావాలి. ఇప్పుడు పక్కనే ఉన్నటువంటి క్యాంపస్ పక్కనే ఉన్నటువంటి ఈ భవనాన్ని వాడుకలోకి తీసుకొని ఏదేని అవసర నిమిత్తము ప్రభుత్వం వాడుకోవాలని వెంటనే దీనికి నిధులను మంజూరు చేసి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ఈ భవనాన్ని వాడుకలోకి తీసుకొచ్చి అవసరమైతే వెనుకబడిన తరగతుల హాస్టల్గానన్నా కొనసాగించడానికి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని వెంటనే దీన్ని వాడుకలు తీసుకురావాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.